మీడియా ప్రభావం, సేవ్ వాటర్ అనే అంశాలపై ది హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. హైదరాబాద్ మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల ఈ కార్యక్రమానికి వేదిక అయింది. సోషల్ మీడియాను మంచి కోసం ఏ విధంగా వాడుకోవచ్చో ఈ అవగాహన కార్యక్రమంలో నిపుణులు వివరించారు. ఆధునిక సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. యువతతో పాటు ముఖ్యంగా విద్యార్థులు వారి ఆలోచనలు, మనోభావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తో కాలం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం వల్ల కొన్ని సమయాల్లో మంచి జరుగుతున్నప్పటికీ చాలా సందర్భాల్లో చెడుకు దారితీస్తోంది. ఈ విషయాల్లో అవగాహన కలిగించేందుకు ది హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఫేస్బుక్ ను వాడేవారి సంఖ్య బాగా అధికమైందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ ను 90% మంది కేవలం చూడటానికే వాడుతూ ఉంటే 2% మంది మాత్రమే ఆలోచనలు పోస్ట్ రూపంలో షేర్ చేస్తున్నారని అన్నారు. హన్స్ ఇండియా ఇంకా హెచ్ఎంటీవీ వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రామ్ మాకు చాలా అవసరమైంది. అసలు మాకు ఇంకా అవేర్నెస్ వచ్చింది. లైక్ ఈ ఏజ్లో చాలామంది తప్పు దాంట్లో వెళ్తున్నారు ఫేస్బుక్ అని చెప్పి. చిన్నపిల్లలు కానీ అని అడిక్ట్ అయిపోతున్నారు టోటల్గా. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా వెళ్ళాలో. సో ఇలా సార్ వచ్చి మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం, వీఆర్ ఫీలింగ్ వెరీ లక్కీ ఫర్ దిస్. ఐ ఫీల్కి అందరూ చేంజ్ అవ్వాలనేసి. థ్యాంక్ యూ. దీనితో పాటు నీటిని ఏ విధంగా పొదుపు చేయాలో ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఇప్పుడు మనం పొదుపు చేసే ప్రతి నీటి బొట్టే మన తరువాతి తరాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు వక్తలు. భవిష్యత్ తరాల కోసం ఇప్పటి నుంచే నీటిని తప్పకుండా పొదుపు చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే మంచి విషయాలను తెలిపేందుకు ది హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు ఉపయోగపడిందని కళాశాల అడ్మినిస్ట్రేషన్ డీన్ మీనా పతన్ అన్నారు. హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ వాళ్ళు ఒక సోషల్ మీడియా అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ జరిపారు. సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అండ్ మిస్టర్ మాధవ్ రెడ్డి హ్యాస్ గివెన్ అ వెరీ గుడ్ interactive lecture on the do's and don'ts on social media for students, and at the end of the session it was a very wonderful interaction. Students came up with lot of doubts which were clarified by him. సోషల్ మీడియా ప్రభావం, సేవ్ వాటర్ పై జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని సంతోషంగా చెప్పారు. కృష్ణా పుష్కర